సార్ ప్రజలకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఎన్ని పథకాలు ఉన్నాయి సార్ మీ దగ్గర? ఓకే అండి, నా పేరు మహేశ్వర్, జిఎం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వికారాబాద్. మామూలుగా పరిశ్రమల శాఖ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కొన్ని పథకాలు ఉన్నాయి. దాంట్లో మొదటగా టీజీఐ పాస్ అంటే ఏంటంటే ఒక సింగిల్ విండో స్కీమ్ అన్నమాట. ఏదైనా పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్ళకు కావాల్సినటువంటి అనుమతుల కోసము వాళ్ళు ప్రతి శాఖకు తిరగకుండా టీజీఐ పాస్ అనే పోర్టల్లో కనుక వాళ్ళు అప్లై చేసుకుంటే దానికి టైం లిమిట్స్ ఉంటాయి. ఆ టైం లిమిట్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కానీ, ఇతర మున్సిపాలిటీ కానీ, డిటిసిపి పర్మిషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇట్లా ఏవైతే అనుమతులు ఉంటాయో ఆ టైం లైన్ల ద్వారా మనం పొందవచ్చు. వారికి ప్రతి ఆఫీస్ తిరిగే అవసరం ఉండదు. డైరెక్ట్గానే టైం లైన్ ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఆ టైం లైన్ల ప్రకారం వాళ్ళకి అనుమతులు ఇవ్వబడతాయి. అది మొదటిది. తర్వాత ఈ పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళ కోసము రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తుంది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా దళిత అంటే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళ కోసము టీ ప్రైడ్ అనే ఒక పథకం ఉంది. టీ ప్రైడ్ పథకం ద్వారా ఏంటంటే ఏవైతే పరిశ్రమలు పెట్టుకుంటారో వాళ్ళకు ఏమంటారు, ల్యాండ్, భూమి, భవనం, వాళ్ళు కట్టుకునే భవనము మరియు వాళ్ళ పెట్టుబడి మిషనరీ, ఈ మూడింటి మీద కలిపి 35% రాయితీ, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అంటారు. ఆ పెట్టుబడి మీద రాయితీ ఇస్తారన్నమాట. అప్ టు 75 లక్షలు ఉండేది. యాక్చువల్గా ఎంఎస్ఎంఈ 2020లో కొత్త పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక శాంక్షన్ మంజూరు అయింది. దానిలో 50% సబ్సిడీకి పెంచడం జరిగింది. 50% సబ్సిడీ ₹1,00,00,000 మించకుండా. అట్లనే మహిళల కోసము ఇంతకుముందు 10 లక్షల వరకు ఉండేది ఎక్స్ట్రా, ఇప్పుడు 20 లక్షల వరకు ఇస్తారనమాట. దీంట్లో ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలే కాకుండా సర్వీస్ సెక్టర్ అంటే ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ అంటే డీసీఎం కానీ ఇట్లాంటి వెహికల్స్, లారీ, బస్సు, లేకపోతే ఇట్లాంటివి పెట్టుకుంటే కూడా వాళ్ళకి జేసీబీ ప్లస్ మన హార్వెస్టర్స్, ట్రాక్టర్, ట్రైలరు ఇటువంటివి పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా 35% సబ్సిడీ ఇస్తారు. ప్లస్ ఉమెన్ ఎంటర్ప్రినర్ పెడితే 10% ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. ఇది దళితుల కోసం. అలాగే టీ ఐడియా అని ఇంకొక స్కీమ్ ఉంది. దీనిలో టీ ఐడియా స్కీమ్లో ఏంటంటే జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళు, బీసీలు కానీ, ఓసీలు కానీ, అదర్ కేటగిరీ వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇంతకుముందు 20% 25 లక్షలు ఉండేది. దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం పెంచింది. సో ఈ విధంగా పెట్టుకోవడానికి అవసరం ఉంది ఈ పరిశ్రమల కోసం. పరిశ్రమలు కాకుండా ఇంకా మన దగ్గర పిఎంఈజీపీ ఒక స్కీమ్ ఉందన్నమాట. ఇది నిరుద్యోగ యువత కోసము, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దీంట్లో ఏంటంటే ₹1,00,00,000 వరకు రుణం పొందవచ్చు. దీంట్లో కూడా రూరల్, గ్రామీణ యువతకైతే 35% వరకు సబ్సిడీ వస్తుంది, పట్టణం వాళ్ళకైతే 25% వరకు సబ్సిడీ వస్తుంది. దీంట్లో సర్వీస్ సెక్టర్ కూడా లోన్ తీసుకోవచ్చు. అది కూడా ఎంత అంటే 20 lakhs వరకు వస్తుంది అన్నమాట. ఇది ఒక స్కీమ్ ఉంది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళ ద్వారా, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా పిఎంఎఫ్ఎంఈ అని ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కూడా దీంట్లో ఆహార ఉత్పత్తి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా ఇండివిజువల్కి 35% చొప్పున 10 లక్షలు వరకు మ్యాక్సిమంగా సబ్సిడీ లభిస్తుంది. ఇండివిజువల్స్ అయితే 3 కోట్ల వరకు సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మనకు వికారాబాద్లో కూడా ఇప్పుడిప్పుడే మనం చేస్తున్నాము. చాలా వరకు అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. ఇదన్నమాట. ఇవి మన పరిశ్రమల శాఖ ద్వారా
సార్ మిమ్మల్ని ఈ పథకాలను అప్రోచ్ కావాలంటే అసలు ఎలా అప్రోచ్ కావాలి సార్ మీ వరకు? ఇప్పుడైతే మామూలుగా అన్ని పిఎంఈజీపీ కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి దళితుల కోసం టీ ప్రైడ్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ సిస్టమే. ఈవెన్ అనుమతుల కోసం కూడా ఆన్లైన్ సిస్టమే. లేదంటే మా ఆఫీస్ జిల్లా పరిశ్రమ కేంద్రము వికారాబాద్లో కనుక్కోవచ్చును. హెడ్ ఆఫీస్ అంటే హైదరాబాద్ లెవెల్లో పరిశ్రమల శాఖ హ్యాబిట్స్లో ఉంటుంది, అక్కడైనా కూడా కనుక్కోవచ్చు. సార్ ఇప్పుడు కావాల్సిన అర్హతలు, దానికి కావాల్సిన ప్రాసెస్, దానికి కావాల్సిన మామూలుగా పరిశ్రమలు పెట్టడానికి మాత్రం ఎటువంటి అర్హత అవసరం లేదు. అది ఎందుకంటే ఒక పెద్ద పరిశ్రమ పెట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కాబట్టి అటువంటి క్వాలిఫికేషన్తో సంబంధించిన స్కీమ్ కాదు ఇది. ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దేని మీద, ఏ ఇండస్ట్రీ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోవచ్చు. దానికి కూడా బ్యాంక్స్ రుణం ఇస్తాయి, సబ్సిడీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాయి. ఆ విధంగా సార్ ఇప్పుడు పరిశ్రమలు పెట్టుకోవాలి అని అంటున్నారు సార్. ఇప్పుడు పెట్టుకోవాలంటే ఇప్పుడు మీ దగ్గరికి రావచ్చు, ఈయన నీకు పరిశ్రమ పెడతా అంటే దానికి మేము ఏమంటారు వాళ్ళకి మన షూరిటీ లాగా చూపించాల్సి వస్తుంది సార్. మీకు యాక్చువల్గా కొంతవరకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ స్కీమ్ అని ఉంటాయి బ్యాంక్స్లో, వాటికి ఎటువంటి షూరిటీలు అవసరం ఉండవు. మరి ఎక్కువ పెద్ద లెవెల్లో పెట్టినప్పుడు ఉంటాయి, కానీ మామూలుగా వచ్చిన ₹1,00,00,000 వరకు తీసుకునే వాటికి ఉండదు అన్నమాట. ఇప్పుడు మీకు బ్యాంకర్లతో అప్రోచ్మెంట్ ఉంటుంది సార్ మీకు? అవును, అంటే మనము మన ద్వారా వెళ్ళొచ్చు, డైరెక్ట్ బ్యాంక్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ బ్యాంకులో వెళ్ళి మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు మీరు పెట్టాలనుకున్న పరిశ్రమను మనం బ్యాంకు ద్వారా పెట్టుకుంటే వాళ్ళు రుణం మంజూరు చేస్తారు. తర్వాత మనం దానికి సబ్సిడీ కూడా ఇస్తాం. సార్ ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో ఎన్ని పరిశ్రమలకు మీరు ఆ లోన్లు ఇచ్చారు? ఎంతమంది శివారెడ్డిపేటలో కూడా కొంతమంది ఇండస్ట్రియల్ పెట్టుకున్నారు, వాళ్ళు కూడా ఇచ్చాము రాయితీలు. అట్లనే రాగంచెర్లలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, అక్కడ పెట్టుకున్నారు, అక్కడ కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు, వాళ్ళకు కూడా రాయితీలు ఇస్తున్నాము. ఈ రాయితీలో భాగంగా పెట్టుబడి మీద నేను చెప్పిన సబ్సిడీ కాకుండా వాళ్ళకు ఇంకా కొన్ని ఉంటాయి. సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. 5 సంవత్సరాల వరకు వాళ్ళు అమ్మే వాటి మీద వచ్చి సేల్స్ ట్యాక్స్ ఏదైతే కడతారో అది 100% ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. ప్లస్ పవర్ సబ్సిడీ, వాళ్ళు మంత్లీ కట్టేటువంటి పవర్ బిల్స్ మీద యూనిట్కి ₹1 చొప్పున అట్లా 5 సంవత్సరాల వరకు వాళ్ళకు అది కూడా రాయితీ ఉంటుంది. ప్లస్ వారు తీసుకునే రుణం మీద వచ్చే మన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్లో కూడా పావులా వడ్డీ మినహాయించి మిగతాదంతా కూడా రియంబర్స్ చేస్తుంది. సరే ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టినాము సార్, ఇండస్ట్రీ పెట్టిన నుంచి మీకు ఆ రుణం అనేది ఎట్లా చెల్లించాల్సి వస్తుంది సార్ మీకు? అదే ఇప్పుడు ఇచ్చిన లోన్స్ ఉంటాయి కదా సార్, ఆ రుణం మళ్ళీ తిరిగి ఇప్పుడు సబ్సిడీ అంటారు కదా, ఆ మిగతా పైసలు మీకు మంత్లీ చెల్లించాల్సి వస్తుందా? లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లోన్ తీసుకున్నప్పుడు లోన్ బ్యాంక్ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా కట్టాలి, 5 సంవత్సరాలు తీసుకుంటారా, 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అనేది బ్యాంకర్కును పరిశ్రమ పెట్టుకునే వారి మధ్యలో ఉంటుంది. అది వాళ్ళు చెల్లించే విధానం అది వేరే. మనం ఇచ్చే సబ్సిడీ మనకు తర్వాత వస్తుంది, వాళ్ళు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత వస్తుంది. ఇది వచ్చి ఎట్లా అంటే బ్యాంకర్కును అప్లికెంట్కి తెలిసే విధంగా బ్యాంకులోకి వస్తుంది. బ్యాంకరు దాన్ని బట్టి మన అవుట్ స్టాండింగ్ ఉంటే క్లియర్ చేసుకొని మిగతాది పరిశ్రమదారునికి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకు డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి. అట్లా ఇప్పుడు ఈ స్కీములు ఉన్నట్టు చాలా మందికి తెలియదు సార్. సో మీకు ప్రజల్లోకి చేస్తున్నాము మేము వివిధ పత్రికల ద్వారా, లేకపోతే నోటిఫికేషన్స్ ఇస్తాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి ఈ జిల్లాలో. దాంట్లో మనం ఈ పథకాల గురించి పబ్లిక్ చెప్తూ ఉంటాము. ప్లస్ కాలేజీలలో కూడా మనం పిల్లలకు కూడా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియా సార్, ఇది వికారాబాద్ అంటేనే చాలా వెనుకబడ్డ ప్రాంతము, ఎంత పెద్ద ప్రాంతం సార్. సో ఆ పల్లెటూరుల వరకు చేరాలంటే ఇప్పుడు మాలాంటి మాధ్యమాల ద్వారా మాధ్యమాల ద్వారా చెప్తున్నాము, పేపర్ల ద్వారా కూడా ఇస్తాము. మనము ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళ దాంట్లో కూడా మనం తెలియజేస్తుంటాము. ఆ విధంగా రూరల్లో కూడా మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు వికారాబాద్ జిల్లా అనేది రంగారెడ్డి జిల్లాలో కలిసి ఉండేది. అప్పుడు రంగారెడ్డి జిల్లా అంతా కూడా హైదరాబాద్ సిటీకి సరౌండింగ్లో ఉండేది కాబట్టి ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయి యాక్చువల్గా రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ దగ్గరలో. కాబట్టి రంగారెడ్డి జిల్లాలు కొత్త జిల్లాలో ఏర్పాటైనాక వికారాబాద్ జిల్లా నుంచి
అవన్నీ రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వికారాబాద్ జిల్లా ప్రారంభమైన తర్వాత ఇప్పుడు కొత్త పార్కులు కూడా ప్రారంభమవుతున్నాయి, ఇండస్ట్రియల్ పార్కులు. రీసెంట్లీగా మనకు ఇండస్ట్రియల్ పార్క్ ఎంకతల మొబిలిటీ పార్క్ ఓపెన్ అయింది. అట్లనే అల్కతల ఉంది ఇండస్ట్రియల్ పార్క్, అది ఫుడ్ ప్రాసెసింగ్ జోను, ఆహారాలకు సంబంధించిన పరిశ్రమలు పెట్టుకోవడానికి. ఆ విధంగానే మనకు తాండూరు దగ్గర జింగుర్తి అని అదొక 300 ఎకరాల్లో అది ఎంఎస్ఎంఈ పార్క్, జనరల్ ఇండస్ట్రీస్ కోసం ప్రారంభమవుతుంది. అట్లాగే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో లగచర్ల, అక్కింపేట అక్కడ కూడా కొత్త పార్క్ కోసం, ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ల్యాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేస్తుంది. త్వరలో ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో పరిశ్రమలు పెట్టుకోవడానికి కొత్త జిల్లా, కొత్త పార్కులు, కాబట్టి పరిశ్రమలు పెట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ ఈ ఫైనల్గా ప్రజలు ఈ మీ పథకాలను ఎట్లా సద్వినియోగపరచుకోవాలి, ఒక మీ మాటలో చెప్పండి సార్. ఈ పథకాలు చాలా మంచి. ఒకవేళ పరిశ్రమ, ఎందుకంటే పరిశ్రమలు పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు సొంత కాలం మీద నిలబడవచ్చు, ప్లస్ కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. ఇప్పుడు ఉద్యోగం కోసం వెతికితే ఆయన ఒక్కడికే ఉద్యోగం, అది కూడా ఎంతో కాంపిటీషన్ ఉన్న రోజులకి. దాని బదులు ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుంటే అతని కుటుంబం ఉపాధి పొందవచ్చు, దాంతోపాటు ఒక 10 మందికి ఉపాధి ఇవ్వగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాల ప్రోత్సాహకాలు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా యువత ఈ దిశగా ఆలోచించాలి. ఓకే సార్.